బాగుంది కదా ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు పడిపోద్దా పోలేలం నువ్వు ఆడని చెప్పకపోతుగా నేను మర్చిపోయిలా సెకండ్ బీచ్ ఎక్కడ అక్కడ కొండలోనా వాటిలో తీసుకుంటారు అక్క రిసార్ట్ డబ్బులు మరిగిన్ని ఎప్పుడు యూట్యూబ్ మాకు వచ్చేది నువ్వు. హలో అండి, ఇదైతే ఇంకా నెక్స్ట్ పోలోలం బీచ్ అనమాట, సౌత్ గోవాలోనే. మేము ఇందాక లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదా రాజ్బాగ్ బీచ్ అని. అక్కడ కొంచెం చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే బాగా ఇదంతా బోట్ రైడింగ్కి అంతా చాలా ప్లేసులు ఉంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ లోపల మనం బోట్ వేసుకొని లోపలికి వెళ్తే అక్కడ హనీమూన్ బీచ్, బటర్ఫ్లై బీచ్ అలాగుంటాయి. అవన్నీ మీరు ఏమో ఊహించుకుంటారు కదా, రేపు వీడియోలో చూపెడతాను. అక్కడ ఆ బటర్ఫ్లై బీచ్ అంటే అలాగుంటుంది, హనీమూన్ బీచ్ అంటే అలాగుంటుంది అనేసి. ఇక్కడైతే ఇంకా ఈ బోట్ల దగ్గర ఫోటోలు తీసుకున్నాము అందరము. కొన్ని వీడియోలు అట్లాగా తీసుకున్నాం, అదంతా మీకు కొంచెం చూపిద్దామని తీసుకున్నాము. ఇక్కడ మెయిన్ బోట్ రైడింగ్ అనమాట. బోట్ రైడింగ్కి బాగా పెట్టింది ఈ బీచ్లో మాత్రము. చాలా బాగుంటుంది బోట్ రైడింగ్ మాత్రము. ఇంకా మేమందరము ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ కొంచెము ఇక ప్లేస్ అంటే ఈ ప్లేస్లో కొంచెం జనాలు క్రౌడ్ తక్కువ ఉంది. అంటే మామూలుగా చాలా క్రౌడ్ జనాలు బాగా వస్తారంట. ఇప్పుడు చెప్పాను కదా సమ్మర్ సీజన్ కాబట్టి టూరిస్టులు చాలా తక్కువ ఉన్నారు. మే 15 తర్వాత అట్లాగైతే ఇంకా ఎక్కువ ఉంటారనమాట. మేము ఆ ముందు తీసినవి ఇవన్నీను చూడండి. ఇక్కడంతా భలే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. భలే హ్యాపీగా అన్నీ చూసుకుంటా, అక్కడ కాటేజీలు ఉన్నాయి కదా ఆ కాటేజీలన్నీ చూస్తా. అంటే వీళ్ళు సెలబ్రిటీలు ఉంటారు కదా, యాంకర్లు, ఇంకా వీళ్ళందరూ కొంతమంది వస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వాటిల్లోనే ఏమో వాళ్ళ వీడియోస్ అవి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి దగ్గరే ఏమో వాళ్ళు ఉండేది అనుకుంటుండేవాళ్ళం అనమాట, మా చెల్లెళ్ళు మేము అందరము. ఈ సైడ్ అంతా ఇది సముద్రంకి ఆపోజిట్లో చూడండి, ఇవన్నీ కాటేజీలు అంతా వుడ్తో చేసినవే అనమాట. లోపలంతా నేనైతే తీయలేదు, బయట నుంచి తీసాను ఎక్కువ. ఇలాంటి వాటిలో నేను చాలామంది వీడియోలు చూస్తున్నాను అనమాట. చాలా ఎక్కువ అమౌంట్ కూడా ఉంటుందంట, వీళ్ళు ఒక ఫ్యామిలీకి ఎక్కువ ఛార్జ్ చేస్తారంట అక్కడ అనుకుంటుంటే విన్నాము. ఈ లోపల మేము ఇవన్నీ చూసుకొని మేము ఒకరికొకరు ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని చేసాము. ఈ బోట్ల దగ్గర ఇవన్నీ చేస్తూ ఉంటే మా మరిది వచ్చేసి బోట్ మాట్లాడుకొని వచ్చాడు. మా ఫ్యామిలీకి సపరేట్గా ఒక బోట్ మాట్లాడుకొని వచ్చాడు అనమాట. అందరితో కలిసి వెళ్తే అక్కడ బాగా చూడడానికి అంత బాగుండదు అని చెప్పేసి మా వరకు మేమందరము 6 మంది అయ్యాం కదా, మా 6గురికి మాట్లాడాడు. ఎంతో తీసుకున్నారు, 6,000 5,000 మనిషికి 1000 రూపాయలేమో తీసుకున్నారని అన్నాడు. మరి నాకు కూడా ఐడియా లేదు. అయితే బోట్ రైడింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిందండి. ఆ బోట్ రైడింగ్ మొత్తం అంతా చాలా వీడియో ఉంటుంది, ఎందుకంటే లోపల మళ్ళీ బీచ్లు అవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చాలా పెద్ద వీడియో వస్తుంది. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దీంట్లో ఈ బీచ్లో మేమేమేం చేసాము, ఇక్కడ కొంచెం ఫోటోలు తీసుకొనింది, తిరిగింది, ఆ హోటల్కి వెళ్ళి భోంచేసింది, ఇవి అన్నీ తీసుకున్నాం అనమాట. సరదాగా కొంచెం అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అందరమును. పిల్లలైతే సూపర్ హ్యాపీ, ఇక్కడ ఎక్కువ జనాలు లేరు కాబట్టి పిల్లలిద్దరు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మాత్రము అంతే కదా, మనకి పిల్లలకు మరీ సముద్రం అంటే భలే ఆనందంగా ఉంటుంది. మా బాబు అయితే వీడైతే మరీ అసలు ఇంక నీళ్ళల్లో నుంచి బయటకే వచ్చేదిలే. పాప కన్నా కొంచెం భయము, అంతగా వచ్చేది కాదు. మేము అలాగే వీడియోలన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇక్కడైతే మేము ఇంకా ఈ సముద్రంలో ఎంజాయ్ చేస్తా అలాగుండే లోపల మా మధ్య బోట్ వాళ్ళతో మాట్లాడుకొని వచ్చాడు. అక్కడ చాలామంది ఉంటారండి. ఆ బోట్ వాళ్ళైతే 2 వస్తారు బోట్ రైడింగ్లో. మనం వెళ్ళేటప్పుడు ఆ బోట్లో వాళ్ళు 2 ఎక్కుతారు, మిగతా మనం అంతా చాలా మందిని ఎక్కించుకుంటాం. 12 మంది 15 మంది దాకా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, మనిషికి 1000 రూపాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే 500 అలాగ తీసుకుంటారేమో తెలియదు. ఇంకా వాళ్ళందరితో అయితే మళ్ళీ మనకి అన్ని వీలు అవ్వదు అని చెప్పేసి
మా మా వరకే ఒకటి మాట్లాడాడు మా మధ్య అయితే. ఇంకా ఈ జాకెట్లన్నీ ఇస్తారు కదా లైఫ్ జాకెట్లు, కంపల్సరీ ఇవి వేసుకోవాలట. మధ్యలో కూడా ఎప్పుడు ఓడదీయకూడదంట. వాళ్ళు బోట్ వాళ్ళు చెప్పారు మాకు. ఎవరన్నా అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, వేరే వాళ్ళు పలానా బోట్లోనే ఇప్పుడు ఇవి లైఫ్ జాకెట్లు వేసుకోకుండా ఉన్నారు అని ఫోటో తీసుకొని అక్కడ పెడితే వాళ్ళకి కేసు అవుతుంది. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా బండి ఎలా ఉంటుందో ఇది ఇలాగా. ఇది మొత్తం బోట్ రైడింగ్ అంతా అయిపోయింది. అదంతా మీకు నెక్స్ట్ వీడియో చూపెడతాను కదా. రిటర్న్ ఇంకా బోట్ ఆగుతుంది అనమాట. అందుకని నేను లైఫ్ జాకెట్ తీసేసాను. వచ్చేసాము ఇంకా అక్కడికి. అంతా తిరిగేసాము. భలే హ్యాపీగా ఉండిందండి. అదంతా నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెడతాను. అదంతా ఆ బోట్ రైడింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పోలాలం బీచ్లోనే ఇది చూడండి. ఇది చాలా బాగుంది. లోపల సముద్రంలోకి వెళ్తే అసలు మనకి రోడ్డు మీద వెళ్ళినట్టే ఎంత హాయిగానే ఉందంటే అంత హాయిగా ఉంది లోపల. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశారు. అసలు వాళ్ళైతే ఇంకా 2 చుట్లు తిరిగితే బాగుండు అన్నట్టు మా మరిది అప్పటికి ఇంకొంచెం సేపు వాళ్ళ చేత తిప్పించాడు అనమాట. ఆడ అవన్నీ చేసుకొని వచ్చేసాము. దిగేసాము అందరం. చూడండి ఆ కొండల మధ్యలో నుంచి వెళ్తుంది బోటు. ఆ కొండల చుట్టూ తిరిగేసి వస్తుంది. భలే ఉండిందండి. ఖచ్చితంగా ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలా వెళ్ళిన వాళ్ళందరూ. కాకపోతే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి అంతే, మనకు అయ్యే ఖర్చులోనే. అది చాలా బాగుంటుంది. అది మళ్ళీ ఈ కాటేజీలన్నీ ఒకసారి నాకెందుకో ఆ కాటేజీలు భలే నచ్చాయి. ఆ కాటేజ్లో రూమ్ తీసుకుని ఒకసారి నైట్ ఎలాగుంటుందా చూడాలని భలే ఇష్టం అండి. బీచ్ దగ్గర నైట్ టైమ్స్ అక్కడ దగ్గరలో తీసుకుంటే మనకి చాలా ఖర్చులు కూడా తగ్గుతాయి. కాకపోతే మా మరిది వాళ్ళ రూము టౌన్లో అక్కడ దూరంగా ఉంది. అసలు మాకు ఆ ఖర్చులకి ఇక్కడ రూమ్ వచ్చేదేమో అనిపించింది. పాను రాను అవన్నీ ఎక్కువ టైం పట్టద్ది కదా అదంతాను. కాకపోతే ఇక్కడ ఫుడ్ కాస్ట్ అనమాట. ఆ కాటేజీలో కాస్ట్ ఉంటుంది. మిగతావన్నీ ఏదైనా కొంచెం బట్టలు వస్తువులు అలాంటివి చీప్ ఉన్నా కూడా ఫుడ్ మాత్రం బాగా కాస్ట్ ఉన్నది బీచ్ల దగ్గర. గోవాలో మెయిన్ అదొకటే చూసుకోవాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మనము బోట్ రైడింగ్ చేసేటప్పుడు భయపడక్కర్లే. వాళ్ళు అమ్మ సముద్రం అంత మధ్యలోకి వెళ్తాం కదా ఏమైపోద్దో ఏమోనని అస్సలు టెన్షన్ పడబడలే. వాళ్ళు ఫుల్ ట్రైన్డ్, చాలా కేర్ఫుల్గా ఉంటారు. మధ్యలో కూడా అక్కడక్కడ సేఫ్టీ చూసుకునే వాళ్ళు ఉంటారనమాట వీళ్ళకి. అసలు దాని గురించి మనము టెన్షనే పడబడలేదన్నమాట. అది మాత్రం సెక్యూరిటీ అదేమంటాము సేఫ్టీ ఇది బాగా చూసుకుంటున్నారు అంతా. ఎక్కడికక్కడ గోవాలో కూడా ప్రతి దగ్గర లేడీస్ కూడా చాలామంది భయపడతారండి. అక్కడ ఎలాగుంటుందో ఏమో అసలు అలాంటివి అయితే ఏమీ లేదు. చాలా సెక్యూరిటీ ఉన్నది. ఇంకైతే ఇక్కడ భోజనం చేయాలని మధ్యాహ్నం 2:30 అలాగైపోయింది. ఇంక భోజనం చేసుకొని మేము గోకర్ణ బయలుదేరాలి. ఇక్కడ వచ్చాము చెప్పాను కదా ఆ హోటల్లో. అక్కడ హోటల్ ఉంటాయి బీచ్ హోటల్లోనే. ఫుల్ ప్రతి ఒక్కటి భలే కాస్ట్ చెప్పాను. ఆ చిన్న ఐస్లు ఒక్కోటే 100 రూపాయలు. అవి బయట అయితే 40 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి. ఆ దగ్గర 100 రూపాయలు. ఈ హోటల్ వాళ్ళవి కూడా ఈ పక్కన కాటేజీలు ఉన్నాయి. మా చెల్లెలు నేను ఈ కాటేజీలను చూస్తా కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుందేమో 10,000 20,000 అలాగుంటాయి కాటేజీలకి కాస్ట్ కూడా అన్నట్లాగా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఇక్కడైతే అందరము భోజనం అంటే మా అమ్మకేమో కర్డ్ రైస్ తెప్పించాము. అవి నవలలేదని పళ్ళు లేవు నవలలేదని. నేనైతే గోబీ తెప్పించుకున్నాను. పిల్లలేమో ఏదో మరి చికెన్ అట్లాగా ఏదో తెప్పించుకున్నట్టున్నారు. అది చిన్న ఏమంటారో కప్పుల్లోకి వస్తాయి చూడండి. ఇవైతే ఒక్కోటి 350 400 అలాగున్నదండి కాస్ట్. అసలు మనీ లెక్కేసుకుంటే ఏవి తినలేము, కడుపులు మార్చుకొని వస్తాం. మా అలాంటివి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే మనం డబ్బులు దలుచుకొని ఇవన్నీ చేయాలంటే మేము కూడా అసలు కడుపు నిండా అయితే తినలేం. మా చెల్లెలు మేమైతే పిల్లకాయలని వాళ్ళని తినమని చెప్పేసి కొంచెమే తిన్నట్టు తిన్నాము. అది బాగా కడుపు నిండా తింటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు అయ్యేటట్టుంది అక్కడ ఫుడ్డే. చాలదు అట్లాగా. సరే మనం అక్కడికి వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళాక తిందాంలే అనుకొని నేనైతే ఆ గోబీయే తిన్నాను. ఇంకా ఇక్కడ కూర్చొని మేము సరదాగా 2 సేపు ఆడుంటే పిల్లలైతే వెళ్ళి మేము మునగుతామని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు తినేసి. మేము చాలాసేపు కాటేజ్లోనే కూర్చున్నాం. చాలాసేపు అలాగా ఉండేసి ఇంకా
ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. 3 o'clock ఏమో 4 బయలుదేరాము. అంతా మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మురుదేశ్వర్ వెళ్ళాం. దారిలోనే గోకర్ణ దాటి మురుదేశ్వర్ వెళ్ళాలన్నమాట. ముందు గోకర్ణ వెళ్దాం అనుకుంటే లాస్ట్లో మళ్ళీ మురుదేశ్వర్ నుంచి గోవాకి వెళ్ళాలి, చాలా లాంగ్ అవుతుంది. ముందు ఇప్పుడు మురుదేశ్వర్కి వెళ్ళామంటే అక్కడ చూసుకొని నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ చూసుకోవాలి. మళ్ళీ రేపు నైట్ టయానికి గోకర్ణకు చేరుకోవాలి అని ప్లాన్ చేసుకొని ఉన్నామన్నమాట. ఇదంతా దారిలో అంతా ఇంకా చాలా బాగుంటుంది. గోవా దాటినాక కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవుతాము. అవి 2 వచ్చి కర్ణాటకలో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.